Hey, hi hello viewers. My name is Subramaniam. Today I would like to explain about on a basic structure of HTML. సో ఈ హెచ్టిఎంఎల్ అనే దానికి వచ్చేపాటికి ఏంటంటే నేను ఎక్కువగా యూస్ చేసేది ఈ ఎస్పీసీకే ఎడిటర్ అండ్ కోడ్ స్టూడియో అనేటువంటి రెండు ప్రోగ్రామ్స్ నేను యూస్ చేసుకుని ఎక్కువ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేపాటికి ఏంటంటే నేను మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా మనము తొందరగా హెచ్టిఎంఎల్ దాంట్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నేను దీంట్లో వచ్చేపాటికి ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ నా ఒక ఫైల్ అనేది నేను శాంపుల్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాను అనమాట. ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే దాని పక్కన .html అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇస్తాను. సో ఓకే, ఇలా మనం ఇచ్చుకోగానే డైరెక్ట్గా అదే మనకి దానికి తగ్గట్టుగా మొత్తం అన్ని మినిమం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇది మనకి ఇచ్చేస్తుంది. సో ఫస్ట్ది వచ్చేపాటికి ఏంటంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటారనమాట దీన్ని. ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది వచ్చేపాటికి ఏంటంటే మనకి HTML5 వర్షన్లో ఇది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది వచ్చేస్తుంది. ఇది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ఇది మనకి ఏ వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఇది మనకి షో చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేపాటికి అంటే ఇది హెచ్టిఎంఎల్ అనేది ఇంకొక ట్యాగ్ ఉంది చూసారా. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది ఇక్కడ ఉంటే మీకు లాస్ట్లో మళ్ళీ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి దీని లోపల ఇది హెడ్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది, అండ్ తర్వాత బాడీ అనేది అని చెప్పేసి కూడా ఒక ట్యాగ్ ఉంది. ఈ ఈ ఈ మొత్తం ఈ డేటానంతటిని కూడా ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే ఈ హెడ్ అనేది వచ్చేపాటికి ఏంటంటే మెటా కంటెంట్ అనేది ఇది మెయింటైన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సిఎస్ఎస్కి సంబంధించినటువంటి లింక్స్ కానీ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు టైటిల్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది కదా. సో ఈ టైటిల్లో వచ్చేపాటికి అంటే మనం ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ నేమ్ అనేది మనం ఇష్యూ చేసుకోండి. ప్రజెంట్ నేను ఒక బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నాను కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ అని రాస్తాను నేను. అండ్ తర్వాత వచ్చేపాటికి ఏంటంటే ఈ హెడ్కి ఏంటంటే ఇది క్లోజింగ్ ట్యాగ్ అనమాట. మనం ఏదైనా సరే ఒక ఈ హెచ్టిఎంఎల్ పర్టికులర్ హెచ్టిఎంఎల్లో ఏదైనా సరే మనం వన్స్ ఏదైనా ఒక ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాము అంటే కనుక దానికి ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ క్లోజింగ్ అనే ట్యాగ్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఇది వచ్చేపాటికి అంటే బాడీ. ఈ బాడీలో ఏంటంటే మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ అన్నది కూడా అంటే అంతా కూడా ఏంటంటే మీకు ఈ బాడీలోనే ఉంటుంది. సో మినిమం బేసిక్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ నేను బేసిక్ స్ట్రక్చర్ అనేది నేను రాస్తాను. సో ఇది వచ్చేపాటికి అంటే ఇటు ఇక్కడ మీకు నేను ఒక యారో మార్క్ అనేది చూపించాను. ఇది ఏంటంటే స్టార్టింగ్ అనేది ఈ విధంగా రాసుకుంటాం మనం. సో ఇక్కడ నేను ఏంటంటే H1 అని రాస్తాను. H1 క్లోజ్డ్ యారో. సో ఏంటంటే ఇది వచ్చేపాటికి ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. ఈ H1 అనేది ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక ఫ్రంట్ స్లాష్ పెట్టేసి మళ్ళీ H1 అని రాశాను. ఇది విధంగా రాయడం వల్ల ఏంటంటే ఇదొక టైప్ ఆఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఈ ప్రతి దానికి కూడా అంటే మనం ఏదైనా సరే ఒక ట్యాగ్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ట్యాగ్ని ఈ విధంగా మనం క్లోజ్ చేస్తే అది క్లోజింగ్ ట్యాగ్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ దీని మధ్యలో ఏదైనా సరే ఒక మ్యాటర్ రాస్తాను. దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్ అని. సో ఓకే, ఇది వచ్చేపాటికి ఏంటంటే ఈ H1 అన్న దాని దగ్గర నుండి ఈ క్లోజింగ్ H1 అన్న దాని వరకు కూడా ఏంటంటే మనకు ఒక ఎలిమెంట్ అని చెప్పేసి అని కూడా అంటారు. సో ఈ ఎలిమెంట్లో మనకు వచ్చేపాటికి ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, ఆ తర్వాత ఎలిమెంట్ కంటెంట్ ఉంది, ఆ తర్వాత క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉందన్నమాట. మొత్తం ఈ H1 నుంచి క్లోజింగ్ ట్యాగ్ H1 వరకు కూడా ఏంటంటే ఇది మనకు వచ్చేపాటికి ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే దిస్ ఇస్ ద మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి అని వచ్చింది. అండ్ అలాగే దీంట్లో అసలు ఈ హెడ్డింగ్స్ అనేవి మనకి మెయిన్ ప్రధానంగా ఎక్కడ యూజ్ అవుతాయి అని చెప్పేసి కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా సరే ఒక సమ్ ఆఫ్ కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ లాంటివి ఏమైనా తీసుకుందాం. ఒకసారి నేను మీకు చూపిస్తాను. క్రోమ్‌లోకి వెళ్ళిపోయి నేను ఒక ఇంగ్లీష్ ఆర్టికల్స్ అని కొడతా. సో ఇంగ్లీష్ నేను ఇక్కడ ఆర్టికల్స్ అని చెప్పేసి కొట్టంగానే నాకు పైన ఇక్కడ ఆర్టికల్స్ అని చెప్పేసి ఇది ఒకటి వచ్చిందనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ నాకు కింద ఇక్కడ ఆల్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, క్రియేటివిటీ అని వచ్చింది, తర్వాత డెసిషన్ మేకింగ్ అని వచ్చింది, ఫోకస్ అని వచ్చింది, హ్యాబిట్స్ అని వచ్చింది, ఆ తర్వాత లైఫ్ లెసన్స్. ఇలాంటివి మనం ఒక హెడ్డింగ్ పెట్టుకొని దానికి సంబంధించిన స్ట్రక్చర్ లాంటిది ఇట్లాంటిది ఏదైనా రాసుకోవడానికి మనకి హెడ్డింగ్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను దీంట్లో పారాగ్రాఫ్ ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇలాగే మళ్ళీ ఒక ట్యాగ్ అనేది నేను ఇచ్చుకుంటాను. పారాగ్రాఫ్కి వచ్చేపాటికన్నా ట్యాగ్ అనేది పి అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా అది క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా వచ్చేస్తుంది మేడం. బట్ కొన్ని ఇప్పుడు విఎస్ కోడ్లో ఏంటంటే డైరెక్ట్గా మనమే క్లోజింగ్ ట్యాగ్ అనేది మనమే ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే నేను పారాగ్రాఫ్లో నేను ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏదో ఒక చిన్న కంటెంట్, రఫ్ కంటెంట్ అని నేను ఒకటి ఇచ్చుకున్నాను అనమాట. సో నేను రాసింది కూడా ఏంటంటే సేమ్ నాకు అచ్చంగా ఇంక ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, H2 అనే ట్యాగ్ని ఇప్పుడు నేను యూస్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ నేను H1 అనే ట్యాగ్ అనేది యూస్ చేశాను కదా, H2 ట్యాగ్ అనేది నేను యూస్ చేస్తాను అనమాట. దీన్ని కాపీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి కూడా కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ నేను వచ్చేప్పటికి H2 అని ఇస్తాను ఇది, అంటే ఇక్కడ ఏంటంటే H3 అని ఇస్తాను. సో ఇది వచ్చేప్పటి H4 అని ఇస్తాను. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇంకా కూడా దీంట్లో మనము H1 దగ్గర నుంచి H6 వరకు కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో వచ్చేపాటికంటే సేమ్ మళ్ళీ నేను ఇంకొక పారాగ్రాఫ్ అనేది నేను రాస్తాను అనమాట. సేమ్ దీన్ని కాపీ చేసి పెడతాను. కాపీ అండ్ పేస్ట్. సో ఓకే, మళ్ళీ కాపీ చేసుకుంటాను. మళ్ళీ కాపీ చేస్తాను. పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఇది ఎలా వస్తుందో ఒకసారి మీరే చూడండి. సో ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి ఈ హెడ్డింగ్స్ అనేవన్నీ కూడా ఏంటంటే సైజెస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. సో ఏంటంటే బై డిఫాల్ట్గా మనం H1 ట్యాగ్స్ని యూస్ చేస్తున్నప్పుడు కానీ, H2 ట్యాగ్ని యూస్ చేసినప్పుడు కానీ, H3 ట్యాగ్ని యూస్ చేసినప్పుడు, H4 అనే కానీ, ఇంకా మీరు H5 H6 వరకు కనుక చూసుకుంటే ఈ హెడ్డింగ్ సైజెస్ అనేవి కూడా ఇంకా తగ్గిపోతూ వెళ్తుంది. దీంట్లో మనకి మెయిన్గా వచ్చేపాటికంటే H1 నుంచి H6 వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్
అలాగే ఈ పారాగ్రాఫ్స్ అనేది కూడా మనం ఏ పారాగ్రాఫ్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో కూడా మనం ఎటువంటి ఈ స్టైల్స్ అయినా సరే మనము ఇంకా మనం చేసుకొని దీనికి ఇంకా మనం కలర్ఫుల్గా ఏమైనా యాడ్ అయ్యేలాగా, అంటే యూజర్ ఎవరైతే మనం విజిబుల్ అయితే చేస్తారో, ఎవరైతే దీన్ని చదవటానికి ఆన్లైన్లో ఎవరైతే ఇష్టపడి చదువుతారో వాళ్ళకేంటంటే మంచి అట్రాక్ట్ ఉండటం కోసం అని చెప్పేసి మనము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేది మనం వీటి కోసం మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వచ్చేపాటికి మెయిన్ వీడియో. సో ఇంకా మరిన్ని వీడియోస్ తోటి నేను ఇంకా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండ్ ఆల్.